నరకయాతన, అల్లాడిపోతుందండి ఆత్మ. భూలోకంలో తిన్నాడు తాగాడు. ఆయన చేసిన పాపం ఏంటి చెప్పండి? ఆయన చేసిన పాపం ఏంటి? నేను ఆ ధనవంతుల గురించి ఆలోచిస్తే ఏం పాపం చేశాడు? ఏమైనా వ్యభిచారం చేశాడా? ఏమైనా దొంగతనం చేశాడా? ఏం పాపం చేశాడు? విశాలమైన ధనం తిన్నాడు, తాగాడు, వెచ్చలవిడిగా సుఖభోగాలు, వెచ్చలవిడిగా సుఖభోగాలు, సుఖంగా ఉండడం తప్పు కాదండి, సుఖభోగాల్లో సాగిపోయాడు. తన ఇంటి వాకిట ప్రియులరా భిక్షగాడు కాదండి, లాజరు ఇంటి దగ్గర ఉన్నాడండి. పేద లాజరు, పేదవాడు, పేదవాడు, అతనికి సహాయం చేయలేదు. సాటి మనిషిని ప్రేమించే మనసు లేదు. ఆడ కాంపౌండ్లో పడున్నాడంటే వాళ్ళ బంధువులే ఉంటాడు. నాకు తెలిసినంత ఎవడో ఎందుకు వస్తాడు చెప్పండి, మన బొమ్మలో వాళ్ళ బంధువులే, వాళ్ళకి సంబంధించిన వాడే లాజరు. కానీ సరే ఆయన్ని వాళ్ళ దగ్గర కూర్చొని భోజనం పెట్టొద్దు, ఆయన పళ్ళు అన్నం పెడితే అమ్మోరు మీద కూర్చొని తిన్నాడు కదా. అంత అహంకారం ఏంటి, అంత గర్వం ఏంటి? ఆయన పళ్ళ మీద కింద పడిన ఎంగిలి వెతికి ఏరుకొని తింటున్నాడు అనమాట లాజరు. అంత కనికరం లేని స్థితిలో తన ధనాన్ని బట్టి, తన డబ్బును బట్టి గర్వంతో ఊగిపోయాడు. ఒకరోజు వచ్చిందని అగ్ని ఆరదు, పురుగు చాలు. ఇది కథ కాదు, ఇది కథ కాదు. ఏదో యేసు ప్రభు చెప్పాడు ఇదో కథ అని సండే స్కూల్ పిల్లలు చెప్పే కథ కాదు, ఇది వాస్తవాలు. ఇది మన భూమి మీద జీవించే జీవన విధానాన్ని బట్టి రేపు మనం నిత్యత్వానికి, నిత్య నరకానికి వెళ్తామా లేకపోతే నిత్య జీవానికి వెళ్తామనేది భూమి మీద నువ్వు బ్రతుకుతున్న ఈ బ్రతుకు మీద ఆధారపడుతుంది. ధనము 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 ధనాపేక్షతో సాగిపోయే మనుషులు. కానీ లాజరు భూలోకంలో పెద్ద ధనం లేదు, డబ్బు లేదు, ఘనత లేదు, గౌరవం లేదు. ఆయనకి 3 పూట్ల శుభ్రంగా భోజనం కూడా లేదండి. ఎవరో తిని పారేసిన ఎంగిలి మెతుకు తిని బ్రతికాడు. ఒంటి నిండా పురుగులు. భూమి మీద మన హెల్తీగా ఉన్నామా, ఆరోగ్యంగా ఉన్నామా?